ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఆదివారం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్తో మ్యాచ్ కదా, ఆ మజాని లైవ్లో చూడాలని ఎవరికుండదు? అందుకే ఇండియా నుండి చాలా మంది సెలబ్రిటీస్ సైతం ఈ మ్యాచ్ను వీక్షించడానికి దుబాయ్ వెళ్లారు. అందులో టాలీవుడ్ నుంచి కూడా కొందరు సెలబ్రిటీలున్నారు. వారిలో ముఖ్యంగా చిరంజీవి, సుకుమార్ కుటుంబ సభ్యులు, తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్, ఊర్వశి రౌతేలా కనిపించడం తెలుగు అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. ఇదంతా చాలా కామన్. కెమెరాలు కూడా వాళ్ళని బాగా ఫోకస్ చేశాయి. అయితే కామెంటరీ బాక్స్లో కూర్చున్న అంబటి రాయుడు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని నోరు జారాడు. ఇప్పుడు అతని కామెంట్లు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అనగానే తెలుగువాళ్లు చాలా మంది హాజరవుతారు. ఈ మ్యాచ్కున్న డిమాండ్ అలాంటిది అని తోటి కామెంటేటర్ అనగా ఇదంతా పబ్లిసిటీ స్టంట్. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్కొస్తే టీవీలో ఎక్కువసార్లు చూపిస్తారు కదా అంటూ రాయుడు జోక్ చేశాడు. అప్పుడు అక్కడ చిరంజీవి, సుకుమార్లు హైలైట్ అవుతున్నారు. అదే టైంలో రాయుడు ఈ మాటలనడంపై అభిమానులు రాయుడిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, సుకుమార్లకు పబ్లిసిటీ స్టంట్ చేయాల్సిన అవసరం ఏముందో రాయుడికే తెలియాలి. సుకుమార్ దేశం గర్వించదగిన దర్శకుడు. పుష్ప సిరీస్తో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఆయన కోరుకుంటే ప్రతిరోజు టీవీలో కనిపించి ఉండొచ్చు. అందుకోసం దుబాయ్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక చిరంజీవి చూడని పబ్లిసిటీ ఉందా? ఆయన ఎక్కడికి వెళ్తే అదే పబ్లిసిటీ అవుతుంది. కెమెరా తన వైపు తిరగాలని, కోట్ల మంది తనని చూడాలని ఆయన దుబాయ్ వరకు వెళ్లాలా? అయినా క్రికెట్ మ్యాచ్లకు సెలబ్రిటీస్ హాజరవడం ఎప్పటినుంచో జరుగుతున్న చాలా కామన్ విషయం. ఏంటో మరి ఈ రాయుడు, తనకు అసహనం ఎక్కువ. మైదానంలో దాన్ని వీలైనంత వరకు బయట పెట్టేస్తుంటాడు. ఇప్పుడు కామెంటరీ బాక్స్లో కూర్చుని కూడా అదే చేస్తున్నాడా అనిపిస్తోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడో అందరికీ అర్థమైంది. జోక్గా అన్నాడా లేక ఏదో పొరపాటున నోరు జారాడా అనేది తెలియదు. కానీ ఒక తెలుగువాడయ్యుండి సాటి తెలుగువాళ్ళని ఇలా చీప్ కామెంట్స్తో తక్కువ చేయడం సరైంది కాదు. ఒకవేళ పొరపాటు నానుంటే తప్పొప్పుకొని ఒక సారీ చెప్పాల్సిందే. అలా చేయడం లేదంటే రాయుడు కావాలనే ఈ మాటలు మాట్లాడారు అనుకోవాలి. మరి పబ్లిసిటీ స్టంట్ అంటూ రాయుడే పబ్లిసిటీ కోరుకుంటున్నాడేమో అని సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.